మనం శాలరీ ఎలా పే చేస్తున్నాం, మంత్లీ వైజా, డే వైజా, క్వాంటిటీ వైజా, ఇక్కడే డిసైడ్ హాయ్ వ్యూయర్స్, లాస్ట్ వీడియోలో పేరోల్ గురించి చిన్న డెమో ఇచ్చానమాట. పేరోల్ అనేది దేనికోసం యూజ్ చేస్తారు, పేరోల్ని ఎలా యాక్టివేషన్ చేయాలి, పేరోల్ అనే ఫీచర్స్ మనకి ఎలా డిస్ప్లే అవుతాయి, ఇలా ఒక చిన్న డెమో ఇచ్చాను. ఈ వీడియోలో మీకు ఆ పేరోల్ అనే ఆప్షన్ని టాలీలో ఎలా యూజ్ చేస్తారనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికి సంబంధించి చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ రెడీ చేశాను. సో ఈ ఎగ్జాంపుల్ని బేస్ చేసుకొని పేరోల్ అనే ఆప్షన్ని టాలీలో ఎలా యూజ్ చేస్తారు అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎగ్జాంపుల్ అనేది మనం చేయాలి అంటే ముందుగా ఒక కంపెనీ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి టాలీలో. సో క్రియేట్ కంపెనీ అనే ఆప్షన్ తీసుకొని కంపెనీ క్రియేట్ చేస్తాను నేను. ఎగ్జాంపుల్గా ఎంఎస్బి ట్యుటోరియల్స్ తెలుగు కంపెనీ నేమ్ క్రియేట్ చేస్తున్నాను. సేవ్ చేసేస్తున్నా. కంపెనీ క్రియేషన్ చేసేసాను. ఫీచర్స్లో మెయింటైన్ అకౌంట్స్ ఎస్ పెట్టాలి. అకౌంట్స్ని బేస్ చేసుకునే మనం శాలరీ కూడా క్రియేషన్ ఉంటుంది. సో మెయింటైన్ అకౌంట్స్ ఎస్ఏ. ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ కూడా ఎస్ అనే ఉంచాలి. మనం స్టాక్ వైజ్గా ఏం చేయట్లేదు కాబట్టి మెయింటైన్ ఇన్వెంటరీ నో. జిఎస్టీ డీటెయిల్స్ కూడా ఏం అవసరం లేదు, నో అనే ఉంచాలి. మనకి ఈ ఫీచర్స్లో పేరోల్, మెయింటైన్ పేరోల్ అంటున్నాడు. మీ కంపెనీలో మీరు పేరోల్ అనేది యూజ్ చేస్తారా అని అడుగుతున్నాడు. సో ఇవాళ మనం ఈ పేరోల్ అనే ఆప్షన్నే యూజ్ చేస్తాం. సో ఈ పేరోల్ అనే మాస్టర్ మనకి డిస్ప్లే అవ్వాలి. అలా డిస్ప్లే అవ్వాలి అంటే ఈ ఆప్షన్ మనం ఎస్ పెట్టాలి. ఎస్ పెట్టి ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే దాని కింద డీయాక్టివేషన్లో ఉన్న ఆప్షన్ కాస్త ఇలా యాక్టివేషన్ మోడ్లోకి వస్తుంది. ఎనేబుల్ పేరోల్ స్టాట్యుటరీ అంటే నువ్వు క్యాలిక్యులేట్ చేసే శాలరీ మీద ట్యాక్స్ అమౌంట్ కూడా ఏమైనా క్యాలిక్యులేషన్ చేస్తావా అంటున్నాడు. ట్యాక్స్ అమౌంట్ అనేది ఈ ఆప్షన్ నో అని ఉన్నా కూడా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. సో ఈ ఒక్క ఆప్షన్ వేస్తుంటే చాలు మనకి, మెయింటైన్ పేరోల్ అనే ఆప్షన్ ఇందులో. సో ఈ ఆప్షన్ నో అనే ఉంచేస్తాను. అదర్ ఫీచర్స్ ఏం మనకేం అవసరం లేదు. సేవ్ చేసేస్తున్నా. ఇప్పుడు క్రియేట్ అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. అకౌంటింగ్ మాస్టర్తో పాటు మనకి పేరోల్ మాస్టర్ కూడా డిస్ప్లే అవుతుంది. ఇదిగోండి పేరోల్ మాస్టర్. ఒకసారి మీకు మళ్ళీ ఎఫ్లైన్ ఫీచర్స్లో మెయింటైన్ పేరోల్ అనే ఆప్షను నో పెడతాను. సేవ్ చేస్తాను. ఇప్పుడు క్రియేట్ అనే ఆప్షన్ తీసుకుంటాను. పేరోల్ అనే ఆప్షన్ డీయాక్టివేషన్. సో మనకేంటంటే ఇక్కడ పేరోల్ మాస్టర్ అనేది డిస్ప్లే అవ్వాలి అంటే F11 ఫీచర్స్లో మెయింటైన్ పేరోల్ అనే ఈ ఆప్షన్ కంపల్సరీగా ఎస్ పెట్టాలి. ఎస్ పెట్టి కీబోర్డ్లో కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే క్రియేట్ అనే ఆప్షన్ తీసుకుంటే ఇదిగో పేరోల్ మాస్టర్ వచ్చేసి. సో ముందుగా మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఫీచర్స్ అప్లై చేసేసాం. ఫీచర్స్ అప్లై చేసిన తర్వాత ఇక్కడ ప్రాబ్లంలో క్యాష్ ఇన్ హ్యాండ్ 1 lakh అన్నాడు. అంటే క్యాష్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు. ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది మనం ఎంటర్ చేయాలి. ఎలా ఎంటర్ చేస్తామంటే మాస్టర్స్లో ఆల్టర్ తీసుకోవాలి. ఆల్టర్లో లెడ్జర్ తీసుకోవాలి. లెడ్జర్లో క్యాష్ అకౌంట్ డిఫాల్ట్గా ఉంటుంది. కర్సర్ ఇక్కడ ఉంది. మౌస్తో ఇక్కడ లాస్ట్ ఎండింగ్లో క్లిక్ చేసి 1 lakh ఇచ్చారు. 1 lakh ఇచ్చి సేవ్ చేసాడు. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా ఎంటర్ చేసేసాం. నెక్స్ట్ ఇంకా పేరోల్ మాస్టర్లో మనం ఎంప్లాయీ కేటగిరీ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. ఎంప్లాయీ కేటగిరీ అనే ఆప్షన్ మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వట్లేదు. ఇప్పుడు మనకి డిస్ప్లే అవ్వాలంటే ఏం చేయాలి అంటే మాస్టర్లో క్రియేట్ తీసుకొని షో మోర్ మీద సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేస్తే ఇదిగోండి ఎంప్లాయీ కేటగిరీ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సెలెక్ట్ చేయాలి. ఇక్కడ కేటగిరీలో మనం ఏం క్రియేట్ చేస్తామంటే ఎంప్లాయీ అని క్రియేట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. అదర్వైజ్గా వేరే నేమ్ ఉంటే ఇస్తాం, లేదంటే ఎండ్ ఆఫ్ లిస్ట్. ఎలగేట్ రెవెన్యూ ఐటమ్స్ ఎస్ అనే ఉంచాలి. నాన్ రెవెన్యూ ఐటమ్స్ నో అనే ఉంచాలి. సేవ్ చేసేయడమే. నెక్స్ట్ పేరోల్ మాస్టర్లో మనం క్రియేట్ చేయాల్సింది యూనిట్స్ వర్క్ అనమాట. యూనిట్స్ వర్క్ ఏంటంటే ఇప్పుడు శాలరీ ఎలా పే చేస్తున్నాం ఇక్కడ క్లియర్గా ఉంది. మంత్లీ వైజ్గా,
పే చేస్తున్నాం అని చెప్పేసి చెప్పాడు. అది కూడా ఏప్రిల్ మంత్ అని కూడా వాడు క్లియర్గా మెన్షన్ చేశాడు. సో మంత్లీ వైజ్గా శాలరీ పే చేసేటప్పుడు ఆ మంత్ అనేది మనం క్రియేషన్ చేయాలి. ఎక్కడ క్రియేట్ చేస్తామంటే ఈ యూనిట్ అనే ఆప్షన్లో క్రియేట్ చేస్తాం. ఈ యూనిట్ అనే ఆప్షన్ మాస్టర్లో క్రియేట్లో యూనిట్స్ వర్క్ అనే ఆప్షన్ తీసుకొని క్రియేట్ చేస్తాం. ఇక్కడ మనం మంత్లీ వైజ్గా పే చేస్తున్నాం కాబట్టి మంత్ అని క్రియేట్ చేయాలి. ఫార్మల్ నేమ్ దగ్గర మంత్స్ అని ఇవ్వాలి. సింబల్ ఏమో మంత్, ఫార్మల్ నేమ్ దగ్గర మంత్స్. 12 మంత్స్లో మనం 1 మంత్కి శాలరీ క్యాలిక్యులేషన్ చేస్తున్నాం, అందుకే ఫార్మల్ నేమ్ దగ్గర మంత్స్ అని ఇవ్వాలి. నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ 2 అని ఇవ్వాలి. సో ఇచ్చాను, సేవ్ చేసేస్తున్నాను. అయితే మంత్లో మనకి డేస్ ఉంటాయి. డేస్లో ఎవ్రీ డేకి శాలరీ క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో సింబల్ దగ్గర డేస్, ఫార్మల్ నేమ్ దగ్గర డే అని ఇచ్చి నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ 2 అని ఇచ్చి సేవ్ చేసేయడం. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇక్కడ మంత్ క్రియేట్ చేసాం, అలాగే డేస్ కూడా క్రియేట్ చేసాం. మనం క్రియేట్ చేసిన మంత్కి మనమే డేస్ని ఈక్వల్ చేయాలి. అలా ఈక్వల్ చేయాలి అంటే ఇక్కడ టైప్ సింపుల్ అని కనిపిస్తుంది చూసారా, ఇక్కడికి మనకు కర్సర్ రావాలి. కీబోర్డ్లో బ్యాక్ స్పేస్ కీ కానీ లేదా అప్ యారో కీ కానీ ప్రెస్ చేస్తే కర్సర్ మనకి ఇక్కడికి ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనకి అక్కడ సింపుల్తో పాటు ఇలా కాంపౌండ్ అనే ఆప్షన్ కూడా డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ కాంపౌండ్ అనే ఫ్యాక్టర్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మనకున్న అక్కడ ఫార్మేట్ మొత్తం ఇలా చేంజ్ అయిపోద్ది. ఫస్ట్ యూనిట్లో మంత్ తీసుకోవాలి. మనకి ఏ మంత్ చెప్పాడంటే శాలరీ క్రియేషన్ అనేది ఏప్రిల్ మంత్ చెప్పాడు. ఏప్రిల్ మంత్కి 30 డేస్ ఉంటాయి. సో మనం క్రియేట్ చేసిన ఈ మంత్కి మనమే డేస్ని ఈక్వల్ చేయాలి. సో ఇలా మనం క్రియేట్ చేసిన మంత్కి డేస్ని ఈక్వల్ చేయడం కోసం ఈ కాంపౌండ్ అనే ఆప్షన్ని యూజ్ చేస్తారు. సో ఇది కూడా అయిపోయింది, సేవ్ చేసేసాం. నెక్స్ట్ థర్డ్ వన్, మనం ఇక్కడ పేరోల్ మాస్టర్లో మనం తీసుకోవాల్సిన ఆప్షను అటెండెన్స్ ప్రొడక్షన్ టైప్ అనే ఆప్షన్ తీసుకోవాలి. అటెండెన్స్ ప్రొడక్షన్ టైప్ ఇది ఎలా తీసుకుంటామంటే సేమ్ మాస్టర్లోనే క్రియేట్లోనే అటెండెన్స్ ప్రొడక్షన్ టైప్ అనే ఆప్షన్ తీసుకోవాలి. మనం శాలరీ ఎలా పే చేస్తున్నాం, మంత్లీ వైజా, డే వైజా, క్వాంటిటీ వైజా, ఇక్కడే డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు వాడు మనకి క్లియర్గా చెప్పాడు ఏప్రిల్ మంత్లీ అని చెప్పి. మంత్లీగా పే చేస్తున్నప్పుడు ఎవ్రీ మంత్ ఎంప్లాయీకి అటెండెన్స్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది రిజిస్టర్లో. సో అలా రిజిస్టర్లో ఎంప్లాయీ అనేవాడు లీవ్ పెట్టినప్పుడు వాడికి ఆబ్సెంట్ అనేది పెడతారు, ఏ లెటర్ పెడతారు. సో ఆ ఆబ్సెంట్కి ఏం చేస్తారంటే శాలరీ కట్ చేస్తారనమాట. సో అది మనం ఇక్కడ క్రియేట్ చేయాలి. ఆబ్సెంట్ అండర్ ప్రైమరీ అటెండెన్స్ టైప్లో శాలరీ కట్ అవుతుంది కాబట్టి లీవ్ వితౌట్ పే అనే ఆప్షన్ తీసుకోవాలి. పీరియడ్ వచ్చేసి డేస్ వైజ్గా క్యాలిక్యులేషన్ జరుగుతుంది కాబట్టి డేస్. అటెండెన్స్ ప్రొడక్షన్ టైప్ కూడా అయిపోయింది, బ్యాక్ వచ్చేయాలి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్ అనమాట పేరోల్లో మనకి పే హెడ్స్ అనమాట. పే హెడ్స్ మీనింగ్ ఏంటంటే నిన్నటి వరకు మనం లెడ్జర్స్ అని క్రియేట్ చేసాం కదా, వాటిని పేరోల్లో పే హెడ్స్ అంటారు. సో ఆ పేరోల్ అనే ఆ పే హెడ్స్ అక్కడ లెడ్జర్స్ని ఇక్కడ పే హెడ్స్గా క్రియేట్ చేస్తారు. సో పే హెడ్ అనే ఆప్షన్ కూడా తీసుకుంటున్నాను. మాస్టర్లో క్రియేట్లో పే హెడ్ అనే ఆప్షన్ తీసుకుంటున్నాను, సెలెక్ట్ చేశాను. సో ఇది మనకి ఇక్కడ పే హెడ్స్ క్రియేషన్ ఉంటుంది. పే హెడ్స్లో ఫస్ట్ మనం క్రియేట్ చేయాల్సింది ఏంటంటే బేసిక్ శాలరీ అనేది క్రియేట్ చేయాలి. బేసిక్ శాలరీ అనేది క్రియేట్ చేయాలి. బేసిక్ శాలరీ అనేది పే హెడ్ టైప్లో ఏమి ఇస్తామంటున్నాడు. శాలరీ అనేది మనం ఎప్పుడు ఎంప్లాయీకి యాడ్ చేస్తాం, అలా ఎంప్లాయీకి యాడ్ చేసే వాటన్నిటిని ఎర్నింగ్స్ అంటారు. సో బేసిక్ శాలరీకి ఇక్కడ మనం తీసుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే ఎర్నింగ్ ఫర్ ఎంప్లాయీస్ అనే ఆప్షన్ తీసుకోవాలి. అలా కాకుండా మనం ఇచ్చే శాలరీలో నుండి అమౌంట్ అనేది కట్ చేస్తే డిడక్షన్ ఫర్ ఎంప్లాయీస్ అనే ఆప్షన్ తీసుకోవాలి. లేదు మనం పే చేసే శాలరీలో నుండి ఎంప్లాయీ పేరు మీదుగా గవర్నమెంట్కి కొంత అమౌంట్ ట్యాక్స్ అనేది మనం పే చేస్తే ఎంప్లాయీ స్టార్టరీ డిడక్షన్స్ అనే ఆప్షన్ తీసుకోవాలి. లేదు అప్పుడప్పుడు కంపెనీ ఓనర్స్ అనేవాళ్ళు ఎంప్లాయీకి కాంట్రిబ్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అలా ఎంత అమౌంట్ అయితే కాంట్రిబ్యూషన్గా ప్రొవైడ్ చేస్తారో అలా ప్రొవైడ్ చేసే అమౌంట్ మీద గవర్నమెంట్కి వీళ్ళు కొంత అమౌంట్ ట్యాక్స్ పే చేయాలి ఓనర్స్. అలా పే చేసేటప్పుడు
వాళ్ళు పే చేసే ట్యాక్స్కి ఎంప్లాయర్ స్టాటరీ కాంట్రిబ్యూషన్ అనే ఆప్షన్ తీసుకోవాలి. నెక్స్ట్ గ్రాడ్యుటీ అనేది ప్రొవైడ్ చేస్తే గ్రాడ్యుటీ తీసుకోవాలి. లోన్స్ కానీ అడ్వాన్సెస్ కానీ ప్రొవైడ్ చేస్తే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అనే ఆప్షన్ తీసుకోవాలి. లాస్ట్ వన్ వచ్చేసి రీఎంబర్మెంట్స్ టు ఎంప్లాయీస్, అంటే ఎంప్లాయీ అనేవాడు తన పర్సనల్ అమౌంట్ని కంపెనీ పేరు మీదుగా ఖర్చు చేస్తే అలా ఎంత అమౌంట్ అయితే ఖర్చు చేశాడో దానికి సంబంధించి బిల్ కనుక కంపెనీలో ప్రొవైడ్ చేయగలిగితే కంపెనీ వాళ్ళు తిరిగి అదే అమౌంట్ని ఎంప్లాయీకి రిటర్న్ చేయడం జరుగుతుంది. సో అలా ఎంత అమౌంట్ అయితే రిటర్న్ చేస్తారో ఆ అమౌంట్ని రీఎంబర్మెంట్స్ టు ఎంప్లాయీస్ అంటారు. సో ఇక్కడ పే హెడ్ టైప్ అనేది అక్కడ మనకు పే చేసే విధానాన్ని బట్టి తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు బేసిక్ శాలరీ అనేది ఎంప్లాయీకి మనం ఇస్తే అది వాడికి యాడ్ అవుతుంది. సో ఎర్నింగ్ ఫర్ ఎంప్లాయీస్ తీసుకోవాలి. ఇన్కమ్ టైప్ ఫిక్స్డ్ అనమాట, ఎందుకంటే వాడు ఫర్ మంత్లీ అని చెప్తున్నాడు. ఫర్ మంత్లీ అంటే ఒక అమౌంట్ ఫిక్స్ చేసి పే చేస్తాం కాబట్టి సో ఇక్కడ ఫిక్స్డ్ తీసుకోవాలి. అండర్ వచ్చేసి శాలరీ మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. ఎఫెక్ట్ నెట్ శాలరీ ఎస్ అనే ఉంచాలి. నేమ్ టు బీ డిస్ప్లేడ్ ఇన్ పే స్లిప్, అంటే పే స్లిప్ ఇస్తాం మనం ఎవ్రీ మంత్ ఎంప్లాయీకి. ఆ పే స్లిప్లో నీకు బేసిక్ శాలరీ పేరు ఏమని రావాలంటున్నాడు. బేసిక్ శాలరీకి బేసిక్ శాలరీ అనే రావాలి. యూజ్ ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ గ్రాడ్యుటీ అంటున్నాడు. గ్రాడ్యుటీ అనేది ఏమైనా క్యాలిక్యులేషన్ చేస్తావా అంటున్నాడు. ఈ గ్రాడ్యుటీ క్యాలిక్యులేషన్ అనేది ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో వర్క్ చేసే ఎంప్లాయీస్కి మాత్రమే ఇస్తారు, అదర్వైజ్గా వేరే ఎక్కడ ఇవ్వరు అనమాట. అందుకనే ఈ ఆప్షను మనకి ఉండదు, నో అనే ఉంచాలి. క్యాలిక్యులేషన్ టైప్ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తామని అడుగుతున్నాడు. బేసిక్ శాలరీ వచ్చేసి వాడు ఎలా చెప్పాడంటే మనకి ఎగ్జాంపుల్లో బేసిక్ శాలరీ 15,000 ఫర్ మంత్, అంటే ఫర్ మంత్లీ 15,000 పే చేస్తున్నాం అని చెప్పాడు. సో ఫిక్స్డ్ అనమాట, దాన్ని ఫ్లాట్ రేట్ అంటారు. ఒక అమౌంట్ ఫిక్స్ చేసి పే చేస్తున్నాం అని చెప్తే ఆ అమౌంట్ని ఫ్లాట్ రేట్ అంటారు. సో ఇక్కడ ఫ్లాట్ రేట్ తీసుకోవాలి. లేదు ఫర్ డే వైజ్గా చెప్తే ఆన్ అటెండెన్స్ తీసుకోవాలి. క్వాంటిటీ వైజ్గా చెప్తే ఆన్ ప్రొడక్షన్ తీసుకోవాలి. లేదు పర్సంటేజెస్ వైజ్గా చెప్తే యాజ్ కంప్యూటెడ్ వాల్యూ తీసుకోవాలి. ఇప్పుడు వాడు యొక్క అమౌంట్ ఫిక్స్ చేసి మనకు చెప్తున్నాడు కాబట్టి ఫ్లాట్ రేట్ తీసుకుంటే సరిపోద్ది అనమాట. సో క్యాలిక్యులేషన్ పీరియడ్ ఫ్లాట్ రేట్ ఎలా పే చేస్తావు, డే వైజా మంత్లీనా వీక్లీనా అని చెప్పేసి అంటున్నాడు. మనం మంత్లీ వైజ్గా పే చేస్తాం కాబట్టి మంత్ తీసుకోవాలి. ఇక్కడ రౌండింగ్ మెథడ్ వచ్చేసి నార్మల్ రౌండింగ్, లిమిట్ వచ్చేసి 0.50 తీసుకోవాలి. సో ఇక్కడ ఒక పేరోల్లో ఒక పే హెడ్ని క్రియేట్ చేయాలి అంటే మనకి టాలీలో ఇది ప్రాసెస్ అనమాట. ఈ వీడియోలో మీకు కంపెనీ క్రియేషన్ చెప్పాను, ఫీచర్స్ అప్లై చేశాను, క్యాష్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేయడం, నెక్స్ట్ పేరోల్ వైజ్గా వచ్చేసరికి ఎంప్లాయీ కేటగిరీ, యూనిట్స్ వర్క్ క్రియేషన్, అటెండెన్స్ ప్రొడక్షన్ టైప్, పే హెడ్ క్రియేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ వరకు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. You could be the muse to my passion. We can make